కావలి నియోజకవర్గంకు సంబంధించి వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం కావలి పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం నందు సోమవారం నిర్వహించబడింది. కావలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పరిశీలకులు జక్కే వెంకటరెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అభిమానులు పాల్గొనడం జరిగింది. చివరిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఆడబిడ్డకు, ప్రతి కార్యకర్తకు, నాయకులకు, ప్రత్యేకించి మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. చాలా మంది ఇప్పుడు దాకా మాట్లాడారు. కార్యకర్తలకు సంబంధించి గత ప్రభుత్వంలో సరైనటువంటి గుర్తింపు, గౌరవం లేదు, పట్టించుకోలేదు. కాబట్టి మన ఓటమికి కారణాలు విశ్లేషించినప్పుడు ప్రధానంగా మనం గుర్తించినటువంటి కారణాల్లో అతి ముఖ్యమైనటువంటి, సున్నితమైనటువంటి, అత్యవసరమైనటువంటి కారణం కార్యకర్తలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గుర్తించలేకపోవడం వల్లనే మనం ఈరోజు ఓటమి పాలయ్యామనేటువంటిది మన ఆ రోజు జరిగినటువంటి ఆ సమీక్షలో తేలినటువంటి. కాబట్టి కార్యకర్తల మాట ఎత్తినప్పుడల్లా అన్యాయం జరిగిపోయింది. కాబట్టి పాపం ఎక్కువగా చప్పట్లు కొట్టేటువంటి మీకు మరలా అటువంటి చప్పట్లు కొట్టేటువంటి అవకాశం ఇవ్వకూడదనేటువంటి ఉద్దేశంతోనే జగనన్న 2.0 ఏదైతే కార్యకర్తలకు సంబంధించి కరోనా కష్టకాలం అనుకున్నామా, లేదా ఉన్నటువంటి మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి ఆలోచనతో, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నటువంటిది మేము చెప్పడం కాదు. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని మొదట విడత ప్రభుత్వంలో పట్టి ఆయన ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అసహ్యాన్ని జయించినటువంటి వాడు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా పాత రోజుల్లో విన్నాం. పురాణంలో ఘోరమైనటువంటి తపస్సు చేసి మృత్యువులు జయించారు అని చెప్పి, అంటే చంద్రబాబు నాయుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి అసహ్యాన్ని జయించాడు. మనం ఏదైనా చేద్దాం, అధికారంలో పోతాం, ఆ తర్వాత మోసం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకున్నటువంటి వ్యక్తి కాదు. అందుకనే ఆశ్చర్యం ఏమిటంటే నేనే అప్పుడప్పుడు గిల్లి చూసుకుంటాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పడం లేదు, చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువగా చెప్పాడు, మేనిఫెస్టోలో విషయాన్ని చెప్పినట్టుగా ఏమి పట్టించుకోలేదు అయ్యా అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యపడటం అంటే చెప్పేటువంటి మనస్తత్వం కాదు, దానికి సంసిద్ధంగా మానసికంగా ఉండేటువంటి వ్యక్తి. ఎందుకంటే 2014 ఎన్నికలు జరిగాయి. రాజశేఖర రెడ్డి గారిని చూసి